నాకు తెలిసినప్పుడు లైక్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి పైథాన్, జావా, ఒరాకిల్ ఈస్ ద బేసిక్స్ మనం చదువుకున్న టైంలో. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ ఏఐ వచ్చింది. సో, ఇప్పుడు లే ఆఫ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఇప్పుడంటే పైథాన్‌తో పాటు ఏఐ ఉంటేనే హ్యూమన్ స్కిల్స్‌ని బట్టి సర్వైవ్ అవ్వగలం. ఇన్ ఫ్యూచర్‌లో ఆఫ్టర్ 5-10 ఇయర్స్‌లో మళ్ళా ఏఐని మించిన ఇంకొక టెక్నాలజీ వచ్చింది అనంటే అప్పుడు మళ్ళా పైథాన్, ఏఐ అండ్ ఆ వచ్చింది 3 స్కిల్స్ ఉండాలి. లేకపోతే అప్పుడు కూడా సర్వైవ్ అవ్వడం కష్టం అంటారా? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఏఐ వచ్చేదాకా పైథాన్ ఓకే. ఫైన్ నేర్చుకుందాం. యెస్. పైథాన్ అంత ఇంపార్టెంట్ కాదేమో. జావా మీద ఎళ్దాము, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎళ్దాము, డివాప్స్ మీద ఎళ్దాము. ఎప్పుడైతే ఏఐ వచ్చిందో పైథాన్‌కి డిమాండ్ పెరిగింది. ఇన్ ఫ్యూచర్ ఏఐ కన్నా అప్డేట్ చేసి ఇంకేమైనా రావచ్చు. లేకపోతే ఏఐనే ఎక్స్‌పైర్ అయిపోవచ్చు. లేకపోతే పైథాన్ కాకుండా ఇంకా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి డిమాండ్ రావచ్చు. మోస్ట్ హ్యాపెనింగ్ టెక్నాలజీ అవ్వచ్చు. ఓకే. అప్పుడు ఇది నేర్చుకుంటే చాలు, ఈ స్కిల్ సెట్స్ ఉంటే చాలు, నేను ఇంకొక 10 ఇయర్స్ నాకు ఇంక ప్రాబ్లమ్ లేదు అనుకుంటానికి లేదు. ఎవ్రీ డే మనం దాన్ని అప్డేట్ అప్డేట్ చేసుకుంటే ఉండాలి. చేసుకుంటూనే ఎవ్రీ ఉండాలి. మంత్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కొత్త సర్టిఫికేషన్స్ నేర్చుకుంటూ ఉండాలి. హ్మ్. నేను అదే చెప్తా. ఇప్పుడు మనం జాబ్‌లో ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ ఇన్ ఎ సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఉన్నా. నేను ఎవ్రీ డే ఓపెనింగ్స్ ఎట్లుంటున్నాయో చూసుకున్నాను అనుకోండి. హ్మ్. ఆ స్కిల్ సెట్స్ నాకు వచ్చిన చూసుకుంటే చాలు. నేను సస్టైన్ అవుతానా లేదో నాకు తెలిసిపోద్ది. హ్మ్. ఎందుకంటే కొత్తగా జాబ్స్ క్రియేట్ అవుతున్న బేసిక్‌లో అక్కడ స్కిల్ సెట్స్ ఏమైతే మెన్షన్ చేస్తున్నారో, నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా దాని మీదే ఉండొచ్చు కదా! దాని మీదే ఉంటాయి కదా! హ్మ్. ఎందుకంటే ఆ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ స్కిల్ సెట్స్ మీద వాళ్ళు నీడ్ ఉందంటున్నారు. అవును. సో, ఆ స్కిల్ సెట్స్ నాకున్నాయా లేవా? నేను నేను సర్వే అవ్వటానికి నా స్కిల్ సెట్స్‌కి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జాబ్ స్కిల్ సెట్స్‌కి మ్యాచ్ అవుతున్నాయా లేవా? కొత్త జేడీస్ జాబ్ డిస్క్రిప్షన్స్‌కి మ్యాచ్ అవుతున్నాయా లేవా? అవి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మీకేదన్నా ఎక్కడన్నా మీకు ఒక స్కిల్ సెట్ లేదు, లేకపోతే ఒక 70-80% నాకున్నాయి అనుకుంటే యూ ఆర్ వెల్ అండ్ గుడ్. హ్మ్. బట్ మీ స్కిల్ సెట్‌తో పాటు ఏఐ అనేది యాడ్ చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఏఐ వల్లే ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే హ్యూమన్స్ రీప్లేస్ చేసుకుంటా ఉంటారు కాబట్టి. యెస్. సో, యూ యూ షుడ్ నాట్ బి దట్ హ్యూమన్ విచ్ గెట్ బి రీప్లేస్డ్ విత్ ఏఐ.